రాష్ట్రంలో గోశాల నిర్వహణపై కేబినెట్ చర్చించింది. హైదరాబాద్లో ఎన్కేపల్లి వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలలో అత్యాధునిక గోశాలలు నిర్మించాలని నిర్ణయించింది. పశువుల నిర్వహణకు స్థలం తక్కువగా ఉండటంతో వాటిల్లో పశువులను ఎక్కువగా ఉండటం వంటి వాటిపై కూడా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో అధునాతంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 3 అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ నివేదికను అందించాలని గడువును నిర్ణయించింది. రాష్ట్రంలో 2 ప్రైవేట్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో ఒకటి ఆమిటీ, మరొకటి సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ విద్యా సంస్థ. ఆమిటీ యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థులకు 50% రిజర్వేషన్స్ కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ఏడాది 82 కోట్ల చేప పిల్లల్ని పెంచాలని ఇటు మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం 122 కోట్లను కేటాయించింది అని మంత్రులు వివరించారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు నిర్ణయం విప్లవాత్మక అడుగు అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్స్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుందని అన్నారు. 2018 చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది అని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్స్ పెంచాలని చేసిన డిమాండ్ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నామని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్స్ అమలు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం ప్రధానంగా బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్.